ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి ఆనంద అంత ముఖ్యమైన విషయం? కంపెనీ ఎండీ పదవి బాధ్యతల గురించండి. దాంట్లో మాట్లాడడానికి ఏముందమ్మా? ఆ బాధ్యతలన్నీ నువ్వేగా చూసుకుంటున్నావు. అది నిన్నటి వరకు బావగారు. ఈ రోజుతో నా ఎండీ పదవీ కాలం పూర్తయిపోతుంది. రేపటి నుంచి కొత్త ఎండీకి బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. ఆ విషయం గురించేనాన్నా వీళ్ళని పిలిపించాను. ఓ అవునా? అవునాన్నా, మన ఫ్యామిలీ నుంచి అర్హత ఉన్న అన్ని పేర్లను పరిశీలనలోకి తీసుకుని ఆ లిస్ట్ని చీటీలో రాసిపెట్టాను. దాంట్లో ఎవరి పేరొస్తే వాళ్లే మన రాజ్కోటి సిల్క్స్కి కొత్త ఎండీగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. దర్శన్, వెళ్ళా చీటీలు తీసుకురా. అమ్మా, బాగా మిక్స్ చేశాను. చీటీ కూడా నువ్వే తీనానా? ఈసారి కంపెనీ ఎండీగా నా కొడుకు రోహిత్ అయితే ఎంతో బాగుంటుంది. భగవంతుడా, నా ఈ కోరికను మన్నించి నా బిడ్డని ఆశీర్వదించు. గాడ్, బై మిస్టేక్ కూడా నన్ను ఆ పోస్టుకు నువ్వు రికమెండ్ చేయకూడదు. నాకంతటి అర్హత స్థాయి రెండూ లేవు. నా వల్లే కుటుంబంలో ఎన్నో సమస్యలు వచ్చాయి. అటువంటి నేను ఎండీ పదవికి పూర్తి అనర్హుణ్ణి. ఎండీగా ఖచ్చితంగా నేనే ఉండాలి. ఆ అర్హత 100% నాకే ఉంది. గాడ్ బ్లెస్ మీ. నేను ఈ ఫ్యామిలీలోకి తిరిగి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అదే అదృష్టం ఇప్పుడు ఎక్స్టెండ్ అయ్యి కంపెనీ ఎండీ పొజిషన్ కూడా నన్ను వరించింది అంటే ఆనంద అత్తయ్య గారిలా నేను ఈ కుటుంబానికి సమర్థవంతమైన కోడలినని నిరూపించుకుంటాను. అందులో ఖచ్చితంగా నా పేరైతే రాసి ఉండదు. ఈ మాత్రానికి నేను ఇన్నర్ వాయిస్ వేసుకోవటం కూడా దండగే. చీటీ తీనానా? ఆనందా, ఏంటి చీటీని చూసి పేరు చెప్పకుండా అలా బాక్స్లో పెట్టేస్తున్నా? దాన్ని ఓపెన్ చేసి ఎవరి పేరు వచ్చిందో ఇప్పుడు చెప్పట్లేదా ఆనంద? లేదండి, ఈ సస్పెన్స్ నేను రేపు ఆఫీస్లో అందరి ముందు రివీల్ చేసి ఆన్సర్ ఇస్తాను. రేపందరం హెడ్ ఆఫీస్లో కలుద్దాం.